నమ్మకం, ట్రస్ట్ అంటే దేవుడే. ఓషో అంటారు, దేవుడిని నేను నమ్ము అని నేను చెప్పను. నమ్మకం పెట్టుకో అని మాత్రమే చెబుతాను. ఎందుకంటే నమ్మకమే దేవుడు. ఎందుకు భయపడాలి? మన దగ్గర కోల్పోయేదేం లేదు. మనకుండేది నిజమైనది అయితే దానిని ఎవరూ తీసుకోలేరు. తీసుకోగలిగేది నిజంగా విలువైనది కాదు. భయం ఆనందాన్ని దోచుకునే నిజమైన దొంగ. ప్రేమను లోతుగా అనుభవించనీయదు. స్నేహాన్ని పూర్తి హృదయంతో ఇవ్వనీయదు. ప్రార్థనలో మొత్తం మనసు పెట్టనీయదు. జీవితం వచ్చే ఆనందాన్ని అర్థాంతరంగా ఆపేస్తుంది. భయం ఉన్నంత వరకు మనం జీవితాన్ని అడుగు దూరంలోనే చూస్తూ ఉంటాం. జాగ్రత్త, కాషన్ మరియు అవగాహన, కాన్షియస్నెస్ మధ్య తేడా ఏమిటంటే, జాగ్రత్త భయంలో పుట్టిందే. ఎక్కడ తప్పు జరుగుతుందా అనే టెన్షన్. జాగ్రత్త మనల్ని పాత మార్గాల్లోనే పెట్టేస్తుంది. కొత్త అనుభవాలు అనుమతించదు. కానీ అవగాహన స్పష్టత, భయం లేని జాగరణ. నేను చేస్తున్నది తెలుసుకొని చేస్తున్నాను అనే కాంతి. అవగాహనతో జీవితం లోతుగా అనుభవంలోకి వస్తుంది. భయం తోటలోని కలుపు మొక్క, వీడ్ లాంటిదన్నమాట. దాన్ని ఒక్కసారి తీసివేయాలి, అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు గమనించి తొలగించాలి. అప్పుడు మాత్రమే మన అంతర్మనస్సు పూల తోటగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక ప్రధాన సమస్య, చీఫ్ క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. గుర్చీఫ్ చెప్పినట్లుగా కొందరిలో గిల్ట్ ప్రధాన సమస్య, కొందరిలో భయం ప్రధాన సమస్య, కొందరిలో కోపం ప్రధాన సమస్య. ఈ ప్రధాన సమస్యను వదిలేస్తే మిగతా సమస్యలు ఆటోమేటిక్గా కూలిపోతాయి. ఓషో చెబుతున్నది, నీ ప్రధాన శత్రువు భయమే. దానిని వదిలేస్తే మిగతా అంతా తానుగా సరిపడుతుంది. భయాన్ని ఎదుర్కొంటే అది కరిగిపోతుంది. ఉదాహరణకు, చీకటి భయం ఉంటే చీకటిలో కూర్చో. నెమ్మదిగా చీకటి కూడా అందంగా కనిపిస్తుంది. ఒకప్పుడు భయపెట్టినది ఇప్పుడు అందంగా మారిపోతుంది. జీవితంలో నిజంగా భయంకరమేమీ లేదు. భయపెట్టే భావాలు మాత్రమే ఉన్నాయి. గ్రూప్ లీడర్కి ఇచ్చిన సలహా ఏంటంటే, గ్రూప్ను నడిపేటప్పుడు ఎవరినీ నేతృత్వం వహించనివ్వద్దు. పాల్గొనేవారు పాల్గొనేవారిగానే ఉండాలి. వ్యక్తిగత సమస్యలు గ్రూపులోకి తెచ్చొద్దు. లీడర్గా ఉన్నప్పుడు నీ సమస్యలు బయటే ఉండాలి. ఎందుకంటే సహాయం చేస్తూ ఉంటే మన సమస్యలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఇతరులను సహాయం చేయగలిగితే మనకు సహాయం చేయగలం. నేర్చుకోవాలంటే బోధించడం ఉత్తమ మార్గం. టీచింగ్ ఈజ్ బెస్ట్ టు లెర్న్. నిజంగా నేర్చుకోవాలంటే ఇతరులకు నేర్పడమే ప్రారంభించాలి. నమ్మకం అంటే దేవుడు. భయం మన ఆనందాన్ని దోచుకునే దొంగ. ప్రేమ, స్నేహం, ప్రార్థన ఇవన్నీ భయం నుంచి విముక్తి అయినప్పుడే లోతుగా పనిచేస్తాయి. జాగ్రత్త భయంతో పుడుతుంది, అవగాహనతో జీవితం విస్తరిస్తుంది. భయం కలుపు మొక్క, తరచూ వదలాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్రధాన లోపం ఉంటుంది. దాన్ని వదిలేస్తే మిగతా సమస్యలు కరిగిపోతాయి. భయాన్ని ఎదుర్కొంటే అది అందంగా మారుతుంది. జీవితం స్వయంగా సెలబ్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వు ఒక నమ్మకం పెంచుకుంటే భయం తగ్గిపోతుంది. నిజంగా నేర్చుకోవాలంటే ఇతరులకి నేర్పించు.